చేపలు పడ్డాయి అట్నా? మళ్ళీ చేపల గోదావరి చేపలు. ఇక మరి ఒక అర కేజీ దేపు. అర కేజీ 100 రూపాయలు. అర కేజీకి 100 కావచ్చు. ఏందమ్మా మంచి చేపలు మంచి మంచి అన్నట్టు గోదావరి కదా, అన్నీ మంచి ఉంటాయి. ముండ చేపలు ఏమో గోదావరి చేపలు కదా, టేస్ట్ ఉంటాయి, అందుకే తీసుకుంటున్నాం. ఒక అర కేజీ అంటే 100 రూపాయలు తీసుకుంటున్నాం. అద్దం పోయిందట, చూసుకుంటుంది ఇప్పుడు ఎలా ఉందో ఫేసు. చూసుకో, అద్దం పోయిందా? చూసుకో, చూసుకుంటాము. ఇది అద్దం పోయింది చూసుకుంటాను అంటే ఎప్పుడు అన్ని మొక్కలు చూసుకున్నాను లేదు అంటాను. అద్దం పోవచ్చు కలిపి దాటాను పూసవేలో నచ్చి వచ్చాడు వేయండి వచ్చి వేయండి వస్తాను. చూసుకో మరి, అద్దం కొద్దిసేపే ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుంది. ఉంటే మరి అబ్బో నాకేం సోకు ఏర్పడా చూస్తాను కానీ ఎప్పుడన్నా ఇట్లా చూసుకున్నాను లేదు అన్న. సరే మరి అద్దాన్ని బంద్ చేస్తానా? కరెక్ట్ అని వీళ్ళకి దద్ద వచ్చింది. ఏంటిది? దోమ కొరికిందా? వీళ్ళకి మీరు తగ్గింది వీళ్ళకి వచ్చింది. నా తమ్ముడు తెస్తున్నాడు, ఏం చేపలో చూద్దాం. ఎంత? అర కేజీ చేపలు ఎలా ఉన్నాయి? కోన చేపలుగా అమ్మమ్మ చూస్తుంది అడ తప్ప చూపెడదాం. కోన చేపలు టేస్ట్ బాగానే ఉంటాయి. కొన ఏం చేపలా మమ్మీ? మంచిది. ఏం చేపలు? కోన తిమ్మది అన్ని కోన తిమ్మని గీటుకుంటే కొద్దిగా బల్ల బల్ల ఇక అన్నీ కలిసి ఉన్నాయి మంచిగా. నీకు నచ్చినాయా? ఎంత? 100 రూపాయలు అర కేజీ. మంచిగా ఏది కొన్న అందరితోనే అవుతుంది. ఇంకో ఇది చూడు చేప ఎట్లున్నదో. ఇదే కోన జిమ్మ. దీన్ని తింటే ఎట్లుంటుంది? ఇదే కమ్మ ఉంటుంది, దీనికి ముళ్ళు ఉండదు. తింటే ఎట్లుంటుంది అది అంటారా? గిట్ట తీసుకుని కమ్మ ఉంటుంది కూర మంచిగా. సరే మరి దీన్ని పోతాను చేస్తా పోయి అండిల్లమ్మవ్వ ఇంట్లో కూర చేసి అయిపోయి. గంగలక్ష్మి మా అత్తమ్మ ఇంటి కాడ మొక్కజొన్నలు పెడతాను అటు పేరట్లా పోయింది. ఇక అత్తదిగా ఖాళీగానే బీడు ఉంటుండే, మొక్కజొన్నలు పెట్టినా కానీ ఆ పూట తింటాం అంటే కంకి దొరుకుతాయి. సరే మరి అంతలోపు పోతాను చేస్తా, పోతాను చేసి లైన్లో పెడతా, ఆ మచ్చి కూర అంటుంది. సరే మరి పోతానా? వీటిని కొక్కి తీయాలన్నట్టు, కొక్కి తీసి రాకూడదు కావచ్చు, బండమే వేసి రాకూడదు, ఏం వేసి రాకుదా, ఉప్పు వేసి రాకుదలేం. ఉప్పు డబ్బా దీపం. ఈ గోదావరి మళ్ళీ ఫ్రెష్ చేపలు, ఈ ఫ్రెష్ చేపలు అని నువ్వు మార్కెట్లో చెప్తాను, ఈ ఫ్రెష్ కావు అని మీరు కొందరు అనుకుంటారు. ఎందుకంటే నేను చెప్పిన మాటకు కొందరు వ్యతిరేకంగా అనేటోళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. కాబట్టి మీకు ప్రూఫ్ చూపెట్టాలి. కాబట్టి ఈ చేప చూడండి, కానీ నీళ్ళల్లో వేసిన చేప అన్న చూడండి, మీకు తెలుస్తుంది అది ఎట్లా మరి బతికుంటేనే. అందుకే కదా ఈ ఫ్రెష్ అన్నట్టు ఇప్పుడిప్పుడే తెచ్చాయి. ఇట్లా రాకుతే మొత్తం పొట్టంతా పోతుంది పైది, కొంచెం నీట్గా అవుతుంది. కొక్కులు తీసుకోవాలి, కొక్కులు తీసుకొని నీట్గా గడుపుకొని అల్లం వెల్లుల్లి వేగంగా చిమ్మి కూర చేస్తుంది. ఎట్లా పొతం చేసి అయితే లైన్లో పెడతా.
వదినకి ఇట్లా వస్తుంది అన్న. వస్తుందా నిఖిల్ వస్తా ఉండాలి. ఏమో నీకులు కనబడతలేడు. మా అత్తగారింటికనే ఉన్నాడు కావచ్చు. కూర తెస్తాను. ఏమన్నా కూర తెస్తాను. ఏంటిది కూర తెచ్చేది ఏంటిది? ఇక్కడ కూరకు చేపలు తీసుకున్నాం. గోదావరి చేపలు పడ్డాయి ఫ్రెష్ అయితే వేరే వాళ్ళకి తీసుకున్నాం. ఎన్నైనా పచ్చి అయిపోతాయి మరి కావాలనా? కోసినవా? ఈ కోన చేపలు కోన చేపలు మంచిగుంటుందా కూర? ఇట్లా దీన్ని ఇట్లా అంటా అంటే దీనికి ఉన్నది మొత్తం పోతూ ఉంటుంది. ఇది పొట్టు. అప్పుడు 150 అంటే గన్ని గనం ఏం చేసిండ్రు? మీ ఇద్దరే తిన్నాలా? ఇద్దరే కానీ మంచిగా తిన్నారు. 150 రూపాయలు అంటే మాకేమో డబ్బులు లేక మేము లేకుంటే మేము కూడా ఎక్కువ తీసుకున్నాం. కానీ పొద్దుడికి కావాలి. నాన్న కూడా వచ్చినవా? అన్న చూడు ఏం చెప్తాడు. అని తోమెంత ఉన్నదా? ఆడు చెల్లు పట్టుకొని 3 రోజులు దింపుతాడు. ఎన్ని రూపాయలు కాకూడదు? అరకేజీ 100 రూపాయలు. అన్నం పెడతాను వానే మంచి పని చేస్తాను. నీకు నచ్చిందా? ఆనే ఉన్నాడుగా. మా అత్తగారింటికాడనే ఉంటాడు. అలవాటు అయినా మేళ బంగారు పోయి దగ్గర కదా, అటే ఉంటాడు సక వస్తాడు సాయంత్రం అట్టే అలవాటు అయితే అటే ఉంటాడు. ఆడ అన్నం తింటాడా? ఆడనే తానం పోతుంది మా అత్తమ్మ. ఉండని ఏదో ఉంటుంది. సాయంత్రం వస్తే అయిపోయా పంటానికి. ఆండ్రోడు కూడా అత్తలే నిన్న ఎక్కడిది బాతిలాడంగా అత్త మరొక రోజు అలా పంటాడు ఏమవుతా పంటే మరి ఎట్లా చేస్తాడు మరి చూడాలి. మధ్యరాత్రి లేచి ఏడతాడే తెలియపడతాయి అమ్మ అంటే ఒక్కరోజు పండడానికి అలవాటు అయిపోద్ది. అవి బతుకున్న షాప్, అదేం షాప్ బతుకున్నది? ఇప్పుడే పడ్డాయి గోదావరి చేపలే, వరాల పడ్డాయి అట. అదేం చేప? బతికే ఉన్నది కానీ లేదు, తురుకుతలేదు. ఏంది ఎందుకంటావు? అది దెబ్బ తిన్నది కదా, మెల్లమెల్ల లేకపోతే అట్లా వస్తుంది. బాగా వీక్నెస్ ఉన్నది. ఇది అయిపోయిందా కడుగుడు? అయిపోయింది. ఈ కొక్కులు తిత్త అయిపోద్ది. చూడవు అది కొద్దిగా మిలకం వచ్చింది మంచిగా. ఇప్పుడు ఇంతసేపు నీళ్ళు లేక అయింది. ఏం చదువుకుంటుంది మెల్లగా. అదే చదువుకుంటా కొద్దిగా మెల్లగా దిగింది. ఎక్కడ అడ్డం పడతాయి? అడ్డం అంటే అది బాగా నీళ్ళు లేక దెబ్బతిన్నది, ఒడ్డు మీద అయింది. మరి దానికి కొయ్యబుద్ధి అవుతుంది. ఉండాలి అది సాదుకుందా? సాదుకుంటే మన మాట కూడా ఉంటుంది. అది ఇక అయితే 2-3 చుట్టూ కడుక్కున్నా.
సూపర్ ఉన్నాయి చూడండి. కరెంట్ కూడా పోయింది. కరెంట్ పోయిందానే మరి ఎట్లా మన పూరి ఎట్లా పువ్వు ఎట్లా కిరణ్ చీకట్ ఎట్లా చేస్తుంది తల్లి. కరెంట్కి ఇప్పుడే పుట్టిందా పోవడం. చక్కదనాల కూర మళ్ళీ లేట్ చేస్తే పాతుంది చేపలు. ఆడబెట్టిండనే సరే. ఏదో కొట్లాడి గింతగానే మస్తాను. అయిపోయిందన్న కూర పొడి చేయి. కూర పొడి చేయి. కూర చేస్తా. ఉల్లిగడ్డలు అయిపోయినట్టు ఉన్నాయి. ఉల్లిగడ్డలు అయిపోయినాయి. ఇక మురిగిపోయిన గడ్డ ఉన్నది వేయకుంటే మరిగి ఇట్లాంటి ఖరాబ్ అయింది. ఉల్లిగడ్డలు కూడా వచ్చంటే ఒక 5 కేజీలు తీసుకుంటే అయిపో 100 రూపాయలు. అత్త తీసుకుందా. ఉల్లిగడ్డలు అయిపోయినాయి. తేనా మరి ఒక 10 రూపాయలే. సేపు 3 గడ్డలు వచ్చినాయి. 10 రూపాయలే. అల్లం మసాలా ఇట్లా అన్నీ ఉన్నాయా? అల్లం చెప్ప ఒకేసారి పోయినప్పుడు ఉండదనుకున్నా. మరి ఈసారి నువ్వే పో. పోతా. ఎన్ని కొయ్యాలి? ఎన్ని కొత్తావు? ఏదో గంగలక్ష్మి నీరసం ఉంటుంది. యాక్టివ్గా ఉండదు గంగలక్ష్మి నీరసం. నువ్వు పోతావు మరి. నేను పోయేస్తా కొట్టుకాడికి. నేను పోయేస్తా కానీ నేను పోయేస్తాను. నీకెందుకు శ్రేమ? గంగలక్ష్మి అయితే కూరగాయలు కోస్తుంది ఇప్పుడు. చేస్తున్నావా కర్రీ? చేస్తాను. నీళ్ళు పుల్లు గాలి. తమ్ముడు ఆడతావా తానం? ఆడదాం. ఆడుకో. మసి అంటే ఇక్కడ ఉన్నది. పుల్లు గాగిరాయి. ఒకటే బకెట్ ఆడు, మిగతా వాళ్ళకి కావాలి. నాన్న రోడ్డు మీద చేస్తాను. కాగినాయి బాగానే ఫుల్లుగా చేయి గిట్లా పెట్టు. కర్రీ మాత్రం కమ్మగంటే తింటా అంటే నేను తలుసుకోవాలి. మస్తు అండి నా గంగలక్ష్మి అని. ఫస్ట్ ఈ చేపల కర్రీ అంటే ఎవరు నేర్పిలే? నేనే నేర్చుకున్నా. నువ్వెట్లా నేర్చుకుంటావు? ఫస్ట్ తెలియనప్పుడు అత్తమ్మ నేర్పిందా ఎవరు అంటాను? చూసి మా ఊళ్ళే. ఫస్ట్ ఎండుమిర్చి వేయాలి. అయితే మాడ తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డల తర్వాత ఏమవుతుంది? ఉల్లిగడ్డల తర్వాత టమాటాలు, అల్లం తీసుకుంటా. కూర కమ్మగండు. సరే పోతానా మరి? ఇప్పుడైందా కూర అయినట్టే. చూద్దాం. ఇప్పుడే వావ్, చూడడానికి చాలా బాగుంది. నోరు ఊరుతాను మరి. కూరని అయినాక తిని. నాన్న కూర అయినట్టే. ఏం కూర నీకు తెలియదా? చేపల కూర. నాకు తెలియదు. నేను వచ్చినప్పుడు అడిగినావు, నేను చూసినా కానీ చూస్తావు కానీ మర్చిపోతావు. మరి ఏం మరి మళ్ళీ కూర అని మళ్ళీ నాకు మరి లేదా? నేను అప్పుడు చూసిన కూర అయిపోయింది. కూర అయిపోయింది. ఇప్పుడు తిందా కాచం నా తిందా? ఇప్పుడే ఉడుకుతుంది. ఉడకండి రా తిందాం.
ఉండే కాసేపు నా తిందాం, ఇంకో గంట అయినా తిందాం. నువ్వు స్నానం చేస్తావా కాగి నేను చూసుకోకు. కాగుతాను ఇప్పుడే. స్నానాలు గినాలు ఆడినాక తిందామా? ఎటు వచ్చినాయి అన్న ఎడ్లు ఎడ్లు అటు వచ్చిన కదా మా నాన్న కొడుతుంది పోయిండు. మరి కొట్టిరానా పన్ను మా నాన్న పోయిండే నిఖిల్ని తీసుకొని వద్దంతా. మరి తీసుకొని వద్దాంపా. తాళం గిట్ల పట్టినావా? తేనా తేపు. పెండ కూడా కరువు అయింది మనకు. పెండ కూడా కరువు అయింది. తాళమా ఇదేనా తాళం? అదే దూరం ఉంటే పొడుతాయి. ఇటే వస్తాను. హై మనసులో మీరు వదిలిపెడతాను. పోయేద్దాం పైగా. దా నాన్న నిఖిల్ గిట్లా తీసుకొని వస్తా. పా దా బండి తెస్తా. నిఖిల్ ఏం చేస్తాడు చూడాలి. నిఖిలు నిఖిలు మమ్మల్ని చూసి కూడా పట్టించుకుంటలేవు కానీ. అత్త మేం కూర దా ఇంటికి పోదాం. ఏదో తిన్నావు మూతికి ఏదో ఉన్నది తిన్నావు. ఏం తిన్నావు? ఇంటికి పోదాం పా. ఇట్లా ఏం అప్పాలి? ఇగో నిఖిలు కప్పాలి పోసింది. ఏం మరి ఏడున్నాయో ఆయన తిన్నాడు. ఇది ఇది ఎట్లుంటుందో. ఇగో నిఖిల్కి చేసిన అప్పాలు కొంచెం పిండి తెచ్చిందేమో చేసింది. మంచిగా ఉన్నాయి. ఎక్కువైతే మన ఇంటికి పట్టుకొని పోదు. మస్తున్నాయి. మొత్తం మంచిగా ఉన్నాయి. అవి ఇంత పొడి తింటాను మరి. చూస్తా మేమే దబ్బిండా. సరే అయితే మరి కుక్కను చూసి చెప్పులు దిగు. అమ్మ మీ నాన్న కుక్క ఎక్కడ చచ్చిపోయిందా? అందుకే కుక్క ఎవరు కొట్టిండే? చచ్చిపోయింది అలాగే కుక్క. చూసి అటు నుండి అటు ఇంటికి పోయి రేపు పొద్దున బాయ్ చెప్పు. ఇంటికైతే వచ్చేసినామండి. కర్రీ అయితే ఇక తింటాం. అయింది కానీ తిందాంపా. అయ్యి ఇప్పుడైతే ఇక మేము చేపల కర్రీ తింటాం. మరి ఎట్లా చేసిందో గంగలక్ష్మి చైనా చేసింది. టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు, తింటాని తెలుస్తుంది. మంచిగా ఉంటుంది టేస్ట్ మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ కర్రీ ఎలా ఉందో తిన్నాక చెప్తాం ఎంత టేస్ట్ ఉందో. అమ్మమ్మ కూర ఎట్లున్నది? మంచిగా ఉన్నది. కమ్మ ఉన్నది ఎక్కువ. ఎవలేవులే ఇగో మామయ్యకు రంజిత్. ఈ మామయ్యకి రంజిత్.
మంచిగున్నదేనా అడుగు కదా మేడం. చేపల కూర కమ్మగా ఉన్నది. సూపర్ చేసినవే. మంచిగా చేసిన బాగుంది. నూరిన మసాలా అల్లం వేసుడు వల్ల మంచిగా టేస్ట్ వస్తుంది. అట్లా నూరిన అల్లం మీదే టేస్ట్ వస్తాను. అమ్మమ్మ నీకు నచ్చిందా? నచ్చింది. మామయ్య కూర కుదిరిందా? మంచిగా ఉన్నది. అమ్మ కూర మంచిగా ఉన్నదా? అమ్మ ఉన్నది. సూపర్ ఉన్నదా? నెంబర్ 1. రంజిత్ కూర మంచిగా ఉన్నదా? కుదిరిందా? సూపర్ మంచిగా ఉన్నది వదిన. చేపల కూర సూపర్ ఉన్నది. నచ్చిందా నీకు? సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది, నచ్చింది. తలకాల కడిగలు తినుడేనా, ఈ ముళ్ళు కూడా పోవు. మంచిగా ఉన్నది. బాగా చేసినావు అయ్యి. బాగా వేయలేదు. తినాలి. ఇంకా తిను, నువ్వు తినే కాడి తిను. తినమ్మమ్మ. వెళ్ళిపోయింది. తినండి. కానీ మంచిగా ఉన్నది పులుసు కమ్మగా ఉన్నది. తింటా.